మన వెబ్సైట్ లేదా బ్లాగ్ని గూగుల్లో సెర్చ్ ఇంజిన్లో కనపడే విధంగా చేయాలంటే ఏం చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, మనం ఈ విధంగా గూగుల్లోకి వస్తాం కదా. గూగుల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ గూగుల్ సెర్చ్ కన్సోల్ అని టైప్ చేయండి. చూడండి, ఈ విధంగా గూగుల్ సెర్చ్ కన్సోల్ అని టైప్ చేసిన తర్వాత మనం గూగుల్ సెర్చ్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఈ విధంగా వస్తుంది. గూగుల్ చూడండి, ఇక్కడ గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్ ఆన్ గూగుల్ సెర్చ్ అని ఉంది. ఇక్కడ కొంచెం ఇది కూడా మీరు చదవండి. ఇక్కడ చూడండి, టు మేక్ యువర్ సైట్ షైన్ ఇన్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ అని ఉంది. అంటే గూగుల్ సెర్చ్ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మీ వెబ్సైట్ లేదా బ్లాగ్ కనపడాలంటే మీరు మీ యొక్క వెబ్సైట్ లింక్ని ఇక్కడ దీంట్లో మీరు యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు అది ఎలా చూపిస్తుంది చూడండి. ఇక్కడ స్టార్ట్ నవ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చూడండి, స్టార్ట్ నవ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీ యొక్క ఈమెయిల్ అనేది ద్వారా కనెక్ట్ అవ్వమని అడుగుతుంది. మీ యొక్క ఈమెయిల్ ఏ విధంగా చూపిస్తుంది. చూపించిన తర్వాత ఓకే అనుకుంటే, లేదా మీకు 2-3 ఈమెయిల్స్ ఉన్నట్లయితే ఏదో దేని మీద అయితే మీరు ఇది క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇక్కడ డొమైన్ యూఆర్ఎల్ ఫ్రిక్స్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఆల్రెడీ నాకు 2 బ్లాగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా యాడ్ చేసినప్పుడు మీకు ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మన వెబ్సైట్ ఏవైతే వెబ్సైట్ని మనం గూగుల్కి యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ ఇవ్వాలి, ఇచ్చేసి కంటిన్యూ చేయాలి. ఇది ఏ విధంగా చేయాలని ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ యూఆర్ఎల్ ప్రీఫిక్స్ అని ఉంది కదా, దీంట్లోకి వచ్చేసి ఇక్కడ యూఆర్ఎల్ని మనం అక్కడ కాపీ చేసుకున్నది ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కంటిన్యూ అని క్లిక్ చేసి చూడండి, వెరిఫైయింగ్ ప్రాపర్టీ HTML వస్తుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ HTML ట్యాగ్ అని ఉంది కదా, యాడ్ మీ మెటా ట్యాగ్ టు యువర్ సైట్ హోమ్ పేజ్ అని ఉంది. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు దీని మీద క్లిక్ చేయాలి. కాపీ అని క్లిక్ చేయగానే క్లిప్ బోర్డ్లోకి కాపీ అవుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ డాష్ బోర్డ్లోకి వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్లోకి రండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ సైడ్ ఆప్షన్స్ దగ్గర ఇక్కడ ప్లగిన్స్ అని ఉంది కదా, ఈ ప్లగిన్స్లోకి వెళ్ళేసి ఈ యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. యాడ్ న్యూ ప్లగిన్ అనే దాని మీద ఇక్కడ సెర్చ్ ప్లగిన్స్ అని ఉంది కదా, ఇక్కడ WP కోడ్ అని టైప్ చేయండి. చూడండి, WP కోడ్ అని టైప్ చేయగానే ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇక్కడ WP కోడ్ అని ఉంది. ఈ ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ అని చేయండి. నేను ఆల్రెడీ యాక్టివేట్ అనేది చేశాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, యాక్టివేట్ చేయగానే ఇక్కడ కోడ్ స్నిప్పెట్స్ అని ఉంది కదా, ఇట్లా వస్తుందన్నమాట. చూడండి, దాని మీద కర్సర్ పెట్టగానే ఇట్లా ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడండి, హెడర్ అండ్ ఫుటర్ అని ఉంది కదా, ఈ హెడర్ అండ్ ఫుటర్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఆ కాపీ చేసుకున్న కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ సేవ్ చేంజెస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి ఇక్కడ వెరిఫై అని కనిపిస్తుంది కదా, ఈ వెరిఫై అనేది మీద క్లిక్ చేయండి. చూడండి, చెకింగ్ వెరిఫికేషన్ అని వచ్చింది. చూడండి, ఓనర్షిప్ వెరిఫైడ్ అంటే మనం సక్సెస్ఫుల్గా మనం తర్వాత వెరిఫై అనేది క్లిక్ చేయాలని ఇక్కడ ఓనర్షిప్ అనేది వెరిఫై అయింది. ఇప్పుడు చూడండి, మళ్ళీ గో టు ప్రాపర్టీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్గా గూగుల్కి మన వెబ్సైట్ అనేది సబ్మిట్ చేసాం.